దేవుడు నా స్తోత్రం నా వందనాలు. దేవుడు గత ఆదివారం నుంచి ఈ వారం వరకు కూడా దేవుడు కాచి కప్పినందుకు దేవుడు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఏదైనా వాక్య భాగం చూసినట్లయితే ఈ లోకంలో దేవుని బిడ్డలు ఉన్నారు. దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తూ దేవుడిచ్చే దేవుని తీసుకుంటున్నారు. అలాగే ఈ లోకంలో ప్రతి ఒక్క నిమిత్తం కూడా యేసయ్య ఎవరికి దీవెన కావాలన్నా, ఎవరికి ఆశీర్వాదం కావాలన్నా ప్రతి నిమిషం కూడా వారు అడగక ముందుగానే దేవుడు అన్ని కూడా సిద్ధపరుస్తున్నారు. రెండోదిగా వారు అడిగినప్పుడు కూడా దేవుడు చేసే మొట్టమొదటి పని ఏంటంటే వారు అడిగించినది దేవుడు ఇంకా రెండంతలుగా ఆశీర్వదిస్తున్నారు. దేవుని స్తోత్రం కనుక చూస్తున్నప్పుడు ఈ లోకంలో ప్రజలంట వారికి ఇచ్చిన దీవెన తీసుకుని కొద్ది దినాల వరకు కూడా దేవుడిని మర్చిపోయినట్లయితే ఎలాగున దేవుని యొక్క దీవెన వారి దగ్గర నుంచి దూరం అవుతుంది. దేవుని యొక్క దీవెన దూరం అయిన తర్వాత వారు ఎప్పుడు కూడా చూడలేని కష్టాలు ఎప్పుడైనా చూసినట్లయితే వారు ఎలాగున దేవుని దగ్గర దూరం అవగా కష్టాలు వచ్చినాయో వారు మరలా దేవుని దగ్గర రాగా ఎలాగున దేవుడు వారిని దీవించి మొదట వారు ఎలాగైతే ఉన్నారో అలా దేవుడు ఎలా చేసినా చూద్దాం. మనం చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనం. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను, వాడు కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డల జాగ్రత్తగా గమనించండి. నా ఉపదేశం అంగీకరించిన వాడు. ఈ లోకంలో అనేకమైన పుస్తకాలు ఉన్నాయి, అనేకమైన గ్రంథాలు ఉన్నాయి. అవన్నీ దేవుడు పక్కన పెట్టి నేను ఏదైతే అనగా యేసయ్య అనగా యెహోవా దేవుడు ఏదైతే మనకు బోధిస్తున్నాడో ఆ బోధిస్తున్న ప్రతి విషయాన్ని కూడా మనము ఏం చేయాలంటే మొట్టమొదటిగా అంగీకరించాలి. రెండోదిగా సురక్షితంగా నివసించను. నా ఉపదేశం అంగీకరించేవాడు సురక్షితంగా నివసించను. ఎప్పుడైతే మనం దేవుని యొక్క మాట వింటున్నామో, ఎప్పుడైతే దేవునికి లోబడుతున్నామో, ఎప్పుడైతే ఆయన అడుగుజాలను నడుస్తున్నామో, నడుచుట ద్వారా మనలో ఉన్న ప్రేమ భక్తి ఇంకా ఎక్కువగా దేవుని దగ్గర పెంచుకుంటూ 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 అలా సాగిపోయినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మనకు వచ్చే ప్రతి కష్టానికి దేవుడు విడుదల చేసి మన సురక్షితంగా ఉంచుతాడు. దేవుని స్తోత్రం కనుక సురక్షితంగా ఉంచిన తర్వాత ఆయన ఏమన్నాడు, వాడి కీడు వచ్చినను భయం లేక నెమ్మదిగా ఉన్నాను. దేవుడు అనే మొదటి మాట ఏంటంటే వాడు భయంకరమైన ఇబ్బంది వచ్చినా, భయంకరమైన కష్టం వచ్చినా, ఇంకా చివరికి వాడు చూడలేని బాధ వచ్చినప్పుడు కూడా వారంటే భయపడనంట నెమ్మదిగా ఉంటారంట. దేవుని ద్వారా అంటే మొట్టమొదటిగా వారు దేవుడికి తిరిగి ఉన్నారు. దేవుళ్ళలో ఉన్న ఆశీర్వాదం, దేవుళ్ళలో ఉన్న దీవెన, దేవుళ్ళలో ఏదైతే వారు పొందాలని ఆశపడి ఉన్నారో అవన్నీ కూడా పొందిన తర్వాత వారు మొట్టమొదటిగా అర్థం చేసుకునే విషయం ఏంటంటే మాకు దేవుడు తోడు ఉన్నాడు కనుక మీ దేవుడు పడిన మాట వారి ముఖంగా వస్తుంది. దేవుని స్తోత్రకరంగా అందుచేతనే దేవుడు ఏమన్నాడు, కీడు వచ్చినాను వారు భయపడకుండా నెమ్మదిగా ఉంటారు. ప్రవర్త బాగుంది కానీ పై వచనంలో నెమ్మదిగా నేను చదువుతాను, జాగ్రత్తగా వినండి. దేవుడు అంటున్న మాట ఏంటంటే ఎప్పుడైతే మీరు లోపడుతున్నారో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం కోసం ఎదురు చూస్తున్నారో, ఎప్పుడైతే ఆయన చెప్పే ప్రతి దానిని కూడా మర్చిపోకుండా దాని పక్కన ఎప్పుడైతే జీవిస్తున్నామో, ఎలాంటి ఇబ్బంది వచ్చినా, ఎలాంటి కష్టం వచ్చినప్పుడు కూడా దేవుడు మనం సురక్షితంగా దీవిస్తాడో, ప్రతి నిమిషం కూడా నెమ్మది దయచేస్తాడు. నెమ్మది దయచేసినప్పుడు ఈ లోకంలో మనుషులు చేసిన మొట్టమొదటి కార్యాలు చూద్దాం. 29వ వచనం. జ్ఞానం వారికి అసహ్యమాయను, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట వారికి ఇష్టం లేకపోయింది. జాగ్రత్తగా గమనించండి. కింద వచనంలో 33వ వచనం చూసినట్లయితే దేవుని మాట ఎవరైతే వింటారో దేవుడు వారిని సురక్షితంగా ఉంచుతా అన్నారో, అలా ఉన్న వారు మరి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు కీడు వచ్చినప్పుడు కూడా వారు భయపడకుండా నెమ్మదిగా ఉంటారన్నారు. ఈ కింద వచ్చినప్పుడు కానీ పై వచనంలో చూసినట్లయితే మనుషుల యొక్క మార్పు ఎలా అయిపోయిందనగా దేవుని యొక్క దీవెన, దేవుని యొక్క తేజస్సు, దేవుని యొక్క వెలుగు చూసిన వారు కూడా దేవునికి దూరం అయిపోవడం ద్వారా దేవుడు వారిని చూసి బాధపడుతూ దిగులు పడుతూ భక్తుల ద్వారా రాయిస్తున్నారు. మరలా చదువుతున్నాను. జ్ఞానం వారికి అసహ్యమైన. జ్ఞానం అనగా ఈ భూమి మీద చదువుతూ ఉన్న వారికి జ్ఞానం కావాలి. ఉద్యోగం చేసే వారికి ఏం చేస్తున్నారో ఆ ప్రతిదీ కూడా జాగ్రత్తగా వారు పెట్టే సంతకం కావచ్చు, వారు రాస్తున్న ప్రతి కాగితం మీద జాగ్రత్తగా రాయిపోతే చివరిగా ఆ అధికారి ఎవరైతే దాని మీద సంతకం పెడుతున్నాడో ఉన్నాడో వాడు చూసి వాళ్ళని తిట్టకుండా
తిడతాడు. ఎందుకంటే వాడు పెద్ద అధికారి అయినప్పుడు కూడా వారికి దేవుడు ఇచ్చే జ్ఞానం ఎలాంటిదంటే వారు సంపాదించుకున్నది కాదు, కానీ వారు దేవుడి దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారికి ఇచ్చిన జ్ఞానం. దేవుడి స్తోత్రం కనుక వారు అనుకుంటారంటే మొట్టమొదటిగా మేము బాగా ఉన్నాం కదా, మేము మంచిగా ఉన్నాం కదా, దేవుడు మాతో ఇచ్చిన దీవులు మాకు చాలులే, ఆయన ఇంకా ఏ జ్ఞానం ఇస్తాడు, మాకు పర్లేదు కదా అనుకున్న వారికి దేవుడు అంటున్నాడు జ్ఞానం వారికి అసహమైన. అంటే దేవుడి దగ్గర చూడండి, ఓ మొక్క ఉంది, చిన్నగా విత్తనం వేశాడు, నెమ్మదిగా ఎదుగుతుంది. ఎదిగిన మొక్కకి ఒక మధ్య వయసుకు వచ్చిన తర్వాత దానికి నీరు పెట్టకుండా మందు వేయకుండా వదిలేసినట్లయితే కొద్ది దినాల పోయిన తర్వాత ఏమవుతుంది, చనిపోతుంది. అలా కాకుండా దానికి నీరు పెట్టి ఎండిపోయిన ఆకులు చక్కగా తీసివేసి దాన్ని మందు వేసినట్లయితే ఎదిగిన మొక్క ఇంకా ఫలబద్ధంగా ఎదిగి అది పూల మొక్క అయితే పూలు వస్తాయి, అదే మంచి ఫలాలు ఉన్నట్టయితే మంచి ఫలాలు మనం తినడానికి ఆస్కారం ఉంది. కానీ మధ్యలో ఎప్పుడైతే దానికి నీరు పెట్టకుండా మందు వేయకుండా ఎలా ఉంటుందో ఉన్నప్పుడు అది ఎలాగైతే చనిపోతుందో, ఈ లోకంలో మనుషుల ఒక పద్ధతి ఎలా మారిపోయిందంటే మేము బాగానే ఉన్నాం కదా, మేము మంచిగానే ఉన్నాం కదా, మాకు ఏ లోటు లేదు కాబట్టి దేవుడిచ్చే జ్ఞానము కూడా తీసుకోవడానికి ఇష్టం లేకుండా వారికి అసహ్యంగా అయిపోయిందన్న తర్వాత యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయాను. ఎందుచేత దేవుడు ఇంత గొప్ప మాటలు మనతో పలుకుతున్నాడంటే ఈ లోకంలో ఉన్న మనుషుల పరిస్థితి ఎలా అయిపోయిందంటే ఈ రోజు దేవుని మందిరానికి వచ్చారు, వచ్చిన వారితో దేవుడు చెప్తున్న మాట ఏమనగా మనం ఎప్పుడైతే దేవుడికి లోపడుతున్నామో ప్రతి విషయంలో కూడా అది చిన్నది కావచ్చు పెద్ద పని కావచ్చు మన దేవుడు మనకు తోడు ఉండాలి. దేవుని స్తోత్రం కనుక మనకు నచ్చిన రీతిగా మనం వెళ్ళిపోదామంటే, మనకు నచ్చిన రీతిగా కుడుకు కానీ ఎడమ కానీ వెళ్ళిపోదామంటే, ఉదాహరణ దేవుడు చెప్తాను చూడండి, మీరు ఎక్కడికైనా దూర ప్రాంతం వెళ్ళాలన్నప్పుడు 10వ నెంబర్ బస్సు ఒకటి ఉంటుంది, ఉదాహరణకి 14వ నెంబర్ బస్సు ఉంది. మీరు ఎక్కవలసిన బస్సు 14, ఎక్కకూడని బస్సు 10. అలా కాకుండా ఏదో బస్సు ఎక్కేస్తున్నాం కదా అని చెప్పేసి మీరు గమ్యం చేరవలసిన బస్సు కాకుండా వేరొక ఊరు వెళ్ళిపోయి బస్సు ఎక్కేస్తారు అనుకోండి, మధ్యదారిలోకి వెళ్ళిన తర్వాత నీకు వెళ్ళవలసిన త్రోవ కాకుండా వేరే త్రోవ మార్గంలో వెళ్ళిపోతున్నప్పుడు అప్పటికైనా కొద్దిగా వెగుతున్నట్లయితే అమ్మో నేను బస్సు మారిపోయాను, నేను ఇక్కడ దిగిపోయి వెనక్కి వెళ్ళిపోవాలా అనేది ఎదుర్కొంటాను. కానీ ఈ లోకంలో కూడా మనుషుల ఒక పద్ధతి ఎలా అయిపోయిందంటే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట వారికి ఇష్టం లేకపోయినా. ఎందుకు చేయాలంటే దేవుడి వైపు తిరిగినట్లయితే దేవుడు ఏం చేస్తాడు, తల్లిదండ్రులు ఉన్నారు, బిడ్డల్ని పుట్టిన తర్వాత నెమ్మదిగా పెంచి వాళ్ళని బైబిల్తో భక్తితో పెంచి కొద్దిగా దేవుని యొక్క భయభక్తులను నడిపించి స్కూల్లో చెప్పే ప్రతి మాటలు కూడా జాగ్రత్తగా ఉన్నారు, లేకపోతే కర్ర రెడీ ఉంది నేను చేస్తాను వీటినంటారు, అవునా కదా. అలాగే దేవుడు కూడా అంటున్న మాట ఏంటంటే నా ప్రజలు నా వైపు తిరిగినట్లయితే నేను వాడిని ఇప్పుడు కూడా ప్రేమిస్తాను, వారు కూడా తప్పు చేసినట్లయితే నేను గద్దిస్తాను అనే మాటని పట్టుకుని ప్రజలు ఏం చేస్తున్నాయంటే అమ్మ బాబా మేము కానీ దేవుని వైపు తిరిగినట్లయితే ఆయన చెప్పిన మాటే వినాలి కనుక మేము ఆయన వైపు తిరగనుకుంటున్నారు. కానీ మేమే దేవుని పిల్లలారా ఒక మాట జాగ్రత్తగా గమనించండి, ఎప్పుడైతే మనం దేవుని వైపు తిరగకుండా ఈ లోకంలో ఉన్న ఆనందం కోసము ఈ లోకంలో ఉన్న అలంకారం కోసం మనం చూసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు మంచి జిగ్మన్న ఎలిగే లైట్లు ఉంటాయి, అంతా సెట్ చేస్తున్నాడు. సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు వాడు అన్నీ సెట్ చేసుకుని పెట్టుకున్నాడు. 6, 6:30, 7 టైంకి అందరూ వచ్చే ముందు లైట్లు వెలిగించారా, అదే సమయానికి జనరేటరు లేకపోతే కరెంట్ లేకపోయినట్లయితే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది, ఎంతో అందంగా అలంకరించారు, అనేక మంది దాన్ని చూడడానికి వస్తున్నారు. కానీ చివరికి ఏమైందంటే అందులో విద్యుత్ అనేది లేకపోవడం ద్వారా ఆ వెలుగు ఎలాగైతే అందులో రాకుండా ఎలాగైతే చీకటం అయిపోయిందో మనము దేవునితో ఉన్నామని చెప్పి ఏదో ఉండి అంటి ముట్టినట్టుగా ఉన్నప్పుడు మనలో ప్రార్థన శక్తి అనేది ఎప్పుడైతే తగ్గుతుందో ఆ లైట్లకి ఎలాగైతే విద్యుత్ లేకపోవడం వల్ల వెలుగు అనేది ఎలాగైతే ప్రకాశించదో మనలో ఎప్పుడైతే ప్రార్థన తగ్గుతుందో లేకపోతే మనం ఎప్పుడైతే దేవుడు దూరం అవుతున్నామో మనలో రావాల్సిన ప్రతి ఒక్క మార్పు కూడా పక్కకు పోయి ఏమవుతుందంటే ఈ లోకంలో ఉన్న వాటి కోసం కోరుకుంటూ చివరికి ఏమవుతుందంటే ఈ లోకం ఎలాంటిదంటే చూడండి జాగ్రత్తగా గమనించండి, ఏ పని లేదు ఇంటికాడ కూర్చున్నారు, హ్యాపీగా ఉన్నారు, కొద్దిసేపు బైబిల్ చదువుకున్న ప్రార్థన చేసుకున్నారు, రోడ్డు మీదకి వెళ్ళారు, రోడ్డు మీదకి వెళ్ళిన తర్వాత అలా నడుచుకుంటూ వెళ్తున్నారు, మంచిగా రోడ్డు మీద కొంచెంసేపు గాలి పీల్చుకున్నారు, వచ్చేస్తే పర్లేదు. అలా కాకుండా ఆ మూలన ఏదో కార్యక్రమం ఉంటుంది, ఆ
అక్కడ నేను వెళ్ళి చూడాలని చెప్పేసి అక్కడికి వెళ్ళాను అనుకోండి, అది దేవుని సంబంధం అయితే పర్లేదు, కానీ ఇది లోక సంబంధం అయినప్పుడు అప్పుడు వరకు కూడా నువ్వు వెళ్ళినంత వరకు కూడా బాగుంది. సడన్గా ఏదైనా ప్రమాదం జరిగింది అనుకోండి, ప్రమాదం జరిగినప్పుడు మిగతా వాళ్ళకి దెబ్బలు తగిలితే వెళ్ళిన వాళ్ళకి దెబ్బలు తగలకుండా ఉంటాయా? తగులుతాయి. తర్వాత ఏం చేయాలంటే నీ పని ఏంటి? ఇంటికాడ ఖాళీగా ఉన్నావు కనుక ఇంటికాడ ఉన్నావు, ఫోన్లో నీకు ఇంటికాడ ఏమి బుస్సు పట్టలేదు కాబట్టి రోడ్డు మీదకి వెళ్ళావు, తిరిగావు, వచ్చావు, ఇంటికి ఉన్నావు, అంతవరకే. కానీ అక్కడ ఏదో ఉంది, ఆ చెట్టు మీద ఏదో పిలుచుకుంది, ఆ మూలం ఏదో ఉంది అని చెప్పేసి మనం వెళ్ళాం అనుకోండి, దేవుడు చెప్తున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకం చాలా చెడ్డది. ఎందుకంటే సేవకుడిగా, రెండోది నేను కూడా మగవాడిని, ఈ లోక పరిస్థితి చూసినట్లయితే ఏదైనా ఈ లోకంలో పడిపోతారని చెప్పేసి నేను ప్రతి ఒక్క బిడ్డలో కూడా చెప్పేది ఏంటంటే, చిన్నవారు వరకు పెద్దవారు వరకు కూడా నేను సేవకుడిగా గొప్ప చెప్పటం లేదు, కానీ ప్రతి నిమిషం కూడా నేను చెప్పే మాట ఏంటంటే, కన్నీరు కార్చడంలో మరి మిగతా వారు ప్రార్థన చేస్తున్నారు, వారు తప్పు పట్టలేదు, కానీ నేను కార్చే కన్నీరుకి తలగాడు తడిసిపోతుందంటే దాన్ని అర్థం చూసుకొని ఎంతలా కన్నీరు కార్చిన ప్రార్థన చేస్తున్నాను. ఎందుచేతనంటే ప్రతి నిమిషం కూడా మీరు బాగుండాలా, మీ కుటుంబం బాగుండాలా. రెండోదిగా మీ బిడ్డలు చదువుతున్న చదువులో ఇంకా ఉన్నతమైన స్థానంలో వెళ్ళాలని కోరుకున్న దేవుని స్తోత్రం కనుక ఇది నాన్న నేను సేవకుడిగా చెప్పడానికి ఏంటంటే, జానకిరామ్ గారు తీసుకొచ్చే ఆయన ఉన్నారు, కారు నడుపుని వచ్చేవారు. ఆయన 2 వారాల క్రితం చెప్తున్నారు ఏమంటే, ఇల్లు కోసము మేము పని మొదలు పెడుతున్నాం. ఫస్ట్ గారు చాలా మటుకు దేవుని కృపను బట్టి పని అంతా కూడా మొదలు పెట్టక ముందుగానే అన్ని గొడవలు తిరిగిపోయినా బాగా ఉన్నాయని చెప్పాను. నేను ప్రార్థన చేసిన దేవుని ప్రార్థన చేసినప్పుడు ముందుగానే దేవుడు చెప్పినాడు, నా కుమారుడు నన్ను భయపడకు, నీకు ఏదైతే అవసరం ఉందో అన్ని కూడా ఇస్తాను. దేవుని స్తోత్రం కలంగా. అలాగే దేవుడు ఈ దినాన ఆయన చక్కగా ఇల్లు కట్టుకోవడానికి వారి బంధువులు ఎవరైతే ఉన్నారో వారిని ఏ ఒక ఆటంకం లేకుండా సంతోషంగా ఇల్లు కట్టుకోవడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ఎందుచేత నేను చెప్తున్నానంటే, ఎప్పుడో చెప్పిన మాట నేను మర్చిపోకుండా నేను ఎంతగానో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నప్పుడు మీరు చెప్పే ఏ మాట కూడా మర్చిపోను. కాబట్టి దేవుడు అంటున్నాడు, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకుడి ద్వారా ఏదైతే మాట పలుకుతున్నాడో అది కొద్ది సమయం లేట్ అవ్వచ్చు, కానీ వెంటనే జరిగిపోతుంది. దేవుని స్తోత్రం కలుగుగా. ఎప్పుడైతే నువ్వు భయంతో భక్తితో దేవుని యొక్క దీవెన కోసము, దేవుని యొక్క వెలుగు కోసము, దేవుడు ఇచ్చే ప్రతి దాని కోసం నువ్వు ఎప్పుడు కూడా ఒక బస్సు కోసం ఎలాగైతే బస్ స్టాప్లో ఎదురు చూస్తారో, అలాగే రైతు చక్కనైన వర్షం ఎప్పుడు వస్తుందని చెప్పి ఎలాగైతే ఆకాశం వైపు చూస్తూ ఎప్పుడు వస్తుందా వర్షం, ఎప్పుడు వస్తుందా అని వర్షం కోసం ఎలాగైతే ఎదురు చూస్తారో, మన దేవుడు ఇచ్చే దేవుడి కోసం కూడా మనం అలా ఎదురు చూసినట్లయితే నువ్వు అడిగేది చిన్నది కానీ దేవుడు ఇచ్చేది గొప్పది. దేవుని స్తోత్రం కలుగుగా. అయినప్పుడు కూడా ఈ లోకంలో ప్రజలు అనుకుంటారంట, నేను కానీ దేవుని వైపు తిరిగినట్లయితే, నేను కానీ దేవుని యొక్క మార్గం నడిచినట్లయితే ఏదో ఒక రోజున దేవుడు నన్ను అడుగుతాడు, బాబు నువ్వు ఇప్పటి వరకు కూడా బాగానే ఉన్నావు, నువ్వెందుకు కుడి పక్క ఎడం పక్క తిరిగావు, నువ్వు నాతో ఉన్నప్పుడు నమ్మకం ఉండాలి కదా అని చెప్పి ఎప్పుడైనా దేవుడు నన్ను అడుగుతాడేమో చెప్పి ఆ అడగ ముందుగానే దేవుని వైపు తిరగకుండా ఈ లోకం వైపు తిరుగుతూ వారు ఏమంటున్నారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారికి ఇష్టం లేకపోయే 30 వచనం, నా ఆలోచన వినున్నకపోయేది, నా గద్దింపుని వారు కేవలము తృణీకరించేది. దేవుడు ఏం చేస్తున్నాడు, మనలో తప్పున్నా దేవుడు సరిచేయడం సిద్ధంగా ఉన్నాడు. అయినప్పుడు కూడా ప్రజలు చేసే మొట్టమొదటి పని ఏంటంటే, నా ఆలోచన వినకపోయేది. దేవుడు ఏదైతే మాట చెప్తున్నాడో, దేవుడి యొక్క హృదయంలో ఏ యొక్క మరణం దాగుందో, లేకపోతే మీ పట్ల ఏ కార్యం దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడో, ఆ సిద్ధంగా ఉన్న దేవుడి దగ్గర మన జీవన పని ఏంటంటే, నా తండ్రి నేను ఇప్పుడు వరకు ఏమో తప్పు చేస్తున్నానేమో, ఇక మీద నేను తప్పు చేయను ఆయన, నీవు చెప్పే ప్రతి విషయం కోసం నేను లోబడుతూ నా కుటుంబం వారు ఎలాగైతే ప్రార్థన చేస్తున్నారో నేను కూడా అదే భయభక్తులతో ప్రార్థన చేస్తానని చెప్పి చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు కూడా ఎవరైతే దేవుడి దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తారో వారిని దేవుడు నియమిస్తారు. దేవుని స్తోత్రం కలుగాక. అలా కాకుండా ఈ భక్తులు చేస్తున్నప్పుడు భక్తులు చెప్పే మాటలు కూడా వినడానికి వారికి ఇష్టం లేక వారు ఏమంటున్నారు, దేవుడు చెప్పే మంచి మాట నా ఆలోచన వినలేకపోయేది. ఎందుకు వినలేకపోతున్నారంటే, దేవుడు మమ్మల్ని ఒక దినా ప్రశ్నిస్తాడు. ఆ ప్రశ్న వేసినప్పుడు నేను కానీ జవాబు చెప్పకపోయినట్లయితే దేవుడు ఊరుకోడు కనుక వారు ఏం చేస్తున్నారు, ఇప్పుడు దేవుడు అడుగుతాడు కదా అనే కాకుండా ఈ రోజునే వారు దేవుడి నుంచి దగ్గరగా ఉన్నవాడు ఒక్కొక్క అడుగు వేసుకుంటూ అలా దూరం అయిపోతే ఏమంటున్నారు, నా గద్దింపుని వారు కేవలము తృణీకరించే. దేవుడు మరలా చెప్తున్నాడు, ఆయనలో ఉన్న ఆనందము, ఆయనలో ఉన్న వెలుగు, ఆయనలో ఉన్న తేజస్సు, మరి ముఖ్యంగా ఆయన ఇచ్చే దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో
మొట్టమొదటిగా దేవుడు చేసే పని ఏంటంటే మనలో ఏదైనా తప్పు ఉన్నట్లయితే మనం గద్దించి మనం సరిచేయడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక జాగ్రత్త గమనించండి. మీరు ఉదయకాలం అన్న టిఫిన్ తినేసి వచ్చారు, మధ్యాహ్నాన ఆ గిన్నెలో భోజనం చేయాలంటే ఆ గిన్నె శుభ్రంగా ఉండాలా లేకపోతే అలాగే తినేస్తారా? ఎంత శుభ్రంగా ఉండాలో మీకు తెలిసిన కనుక స్త్రీలు కావచ్చు పురుషులు కావచ్చు, దాన్ని మీరు ఎంతైతే జాగ్రత్తగా కాపాడుకొని మరలా ఒక్కోసారి అది పనికి రావడానికి మీరు ఎంతైతే శుభ్రం చేస్తారో, మనలో ఉన్న ప్రతి ఒక్క తప్పును, మనలో ఉన్న ప్రతి ఒక్క కల్మషాన్ని, మనలో దేవునికి ఏదైతే ఇష్టం లేదో ప్రతి దాంట్లో నుంచి తను కూడా అభివృద్ధి చేయడానికి దేవుడు చెప్పే మొట్టమొదటి మాట ఏంటంటే, నా మాట వారు వినడం లేదు. రెండోదిగా నేను గద్దించినప్పుడు కూడా వారికి ఎవరు తృణీకరిస్తాను. కానీ దేవుడు అంటున్నాను, ప్రియమైన దేవుడు వెళ్ళారు, మీరు కొద్దిమందికి వచ్చినప్పుడు కూడా దేవుడు అంటున్నారు ఆయన ఏదైతే చెప్తున్నాడో దాన్ని వినండి. రెండోదిగా ఆయన మన పక్షాన ఉన్నాడు కనుక దేనికోసం కూడా భయపడవద్దు. ఎందుకు చేత దేవుడు గద్దిస్తానంటున్నాడంటే, మనకు ఎప్పుడైనా దేవుడి యొక్క మాటను పక్కన పెట్టి మనకు నచ్చినదిగా తిరుగుతున్నాం అనుకోండి, దేవుడు మన భూమి మీద ఉన్నాం, పైన దేవుడు ఉన్నాడు. వెంటనే దేవుడు మన దగ్గరకు రావడు కానీ వేరొక మనిషిని పంపించి, బాబు ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నువ్వు మార్పు కలిగి ఉండాలి కదా అని ఎవరైనా చెప్పినప్పుడు దయచేసి సేవకుగా చెప్పే మాట ఏంటంటే, అయ్యో నేను ఈ తప్పు చేస్తున్నాను కనుక ఈ తప్పు నుంచి నేను బయట పడాలి అనే నిర్ణయం తీసుకుని నువ్వు ఎప్పుడైతే ముందుకు సాగిపోతావు దేవుని గొప్పగా దీవిస్తావు. దేవుని స్తోత్రం కనుక. తర్వాత ఆయన మాట జాగ్రత్తగా గమనించండి. 31 కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలము అనుభవించేందుకు తమకు వెక్కసము అగు వరకు తమ ఆలోచనలు అనుసరించేందుకు జాగ్రత్తగా గమనించండి. కాబట్టి వారు తమ ప్రవర్తనకు తగిన ఫలమును అనుభవించేందుకు ఎవరైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తారో, ఎవరైతే దేవుడు లోపడతారో వారిని దేవుడు మొట్టమొదటి చెప్తున్నారు, వారు దేవుడు బాగుగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కనుక. అలా కాకుండా దేవుని దగ్గర ప్రార్థన చేయకుండా నేను బాగా ఉన్నాను కదా, నా బిడ్డలు బాగా ఉన్నారు కదా, వారు కడుపు నిండా వారు ఆనందం తింటున్నారు, చక్కగా చదువుతున్నారు కదా, వారికి ఏ ఇబ్బంది రాకుండా నేను చూసుకుంటున్నాను కదా అని చెప్పి నువ్వు దేవుడు విడిచిపెట్టి దూరంగా పోయినట్లయితే మంచి వారికి ఎలాంటి దీవెన కావాలో దేవుని ఇస్తాడు. రెండోదిగా ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా, దేవునికి లోబడకుండా, వారి ప్రవర్తన సరి చేసుకోకుండా వారు ముందుకు సాగిపోతున్నారో ఒక దినం రాబోతుంది. ఆ దినాన మంచి వారిని కూడా దేవుడు పక్కన పెడతాడు. ఎవరైతే తప్పు చేస్తున్నారో వారిని పక్కన పెడతాడు, మంచి వారిని దేవుడు బాగా దీవిస్తాడు. అలాగని చెప్పి పక్కన పెట్టిన మంచి చేయలేని వారిని కూడా దేవుడు క్షమించిన సిద్ధంగా ఉన్నాడు. కానీ సేవకుడిగా నేను మొట్టమొదటి నుంచి కూడా చెప్పే మాట ఏంటంటే, అంతవరకు నీ జీవితంలో సరి చేసుకోకుండా, అంతవరకు దేవుడి దగ్గర దీవెన కోల్పోయి తిరిగి ఆయన ఇచ్చే ఆశీర్వాదం పొందకుండా ఆయనతో ఎందుకు దెబ్బలు తింటున్నామని దేవుడి దినాన్ని అడుగుతున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఆయన ఏమంటున్నాడంటే, తమకు వెక్కసమగు వరకు తమ ఆలోచనలను అనుసరించేందుకు. వెక్కసం అనగా చూడండి జాగ్రత్తగానండి, చిన్నపిల్లలతో తల్లిదండ్రులు చెప్తారు ఏమనంటే, ఒరే బాబు అక్కడ భోజనం ఉంది, లేకపోతే అక్కడ రాయి ఉంది, లేకపోతే అక్కడ కరెంట్ ఉంది, జాగ్రత్తగా ఆడుకోమని చెప్తారు. కానీ వారి దగ్గర ఉంటారు, మరలా చెప్తూ ఉంటారు. కానీ ఎంత చెప్పినప్పుడు కూడా వారు వినలేదు అనుకోండి. కింద పడ్డ తర్వాత వాళ్ళకి దెబ్బలు తగిలినప్పుడు అమ్మ అమ్మ నాన్న నాన్న అనుకుంటూ పరిగెట్టుకుంటూ వస్తాడు. అప్పుడు మీరు చెప్పే మాట ఏంటి? మీ లోపల ఉన్న బయటికి చెప్పకపోయినా పక్కన ఉన్నవారు అంటారు, మీ అమ్మ చెప్పింది కదా, మీ నాన్న చెప్పాడు కదా, నువ్వు అక్కడికి వెళ్ళొద్దన్నావు, దెబ్బ తగిలింది కాబట్టి ఇంకెప్పుడు వెళ్ళవు కదా, ఒకసారి తగిలింది కాబట్టి ఇంకెప్పుడు వెళ్ళవు కాబట్టి నీకు తెలిసి వచ్చిందిరా అంటారా అంటారా. అలాగే దేవుడు ఏమంటున్నాడంటే, తమకు వెక్కసమోగు వరకు తమ ఆలోచన అనుసరించేందుకు. ఎప్పుడైతే వారిలో బుద్ధి మారుతుందో, వారిలో ఎప్పుడైతే మనసు దేవుని మీద తిరుగుతుందో, అప్పుడు వరకు కూడా ఏం చేస్తారు? లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తూ, లోకంలో ఉన్న ఆనందం కోసం ఎదురు చూస్తారు. కానీ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, అప్పుడే మేము బిడ్డలారా ఒకటే మాట, ఈ లోకము ఎలాంటిదంటే చాలా భయంకరమైనది. అంతవరకు ఎందుకు? నువ్వు కుదురుగా ఇంటికాడ కూర్చుంటే పర్లేదు, కానీ రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వాడిని కూడా ఈ రోజున తిరిగి వస్తారో లేదో అని అంత భయంకరమైన స్థితి ఉంది. ఏంటంటే మనం క్షేమంగా వెళ్తాం, క్షేమంగా వస్తాం, కానీ బండి నడిపేవాడు కానీ కారు నడిపేవాడు కానీ వాడుకున్న బాధను పెట్టి మనం చూసుకోకుండా గుద్దేస్తే ఏమవుతుంది? మనకు దెబ్బలు తగులుతాయి, లేకపోతే అలా ఉంటాం బొమ్మలాగా. దానికి అర్థం ఏంటంటే, మనం ఎప్పుడు కూడా చేయవలసిన పని, నా తండ్రి ఇంటి నుంచి నేను బయటకు అడుగు పెడుతున్నాను, లేకపోతే బయట నుంచి ఇంటికి వస్తున్నాను కనుక నన్ను ఎప్పుడు కూడా క్షేమంగా కాపాడని ఎవరైతే దేవుడి దగ్గర ప్రార్థన చేస్తారో, ప్రతి నిమిషం కూడా దేవుడి యొక్క మాట
వారి నోటి ద్వారా ఎప్పుడైతే వస్తారో దేవుడు వారు బహుగా జీవిస్తారు. దేవుని స్తోత్రం కలిగి దేవుడు అందుకే చెప్పినాడు, పై వచనాల్లో చెప్పినారు, వారి మాట వినకుండా వారు దేవునికి లోపడకుండా చిట్ట చివరికి దేవుడి ఇచ్చే జ్ఞానం కూడా వారు అనుకున్నారు. వారి ప్రవర్తననే వారికి ఏ ఆలోచన వచ్చిందో దాన్ని బట్టి ముందుకు పోయి ఉన్నారు. కానీ దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఇప్పుడుకైనా, అందుకే దేవుడు 33 వచనం అన్నాడు, ఎవరైతే నా మాట వింటారో, ఎవరైతే నాకు లోపడతారో, ఎవరైతే నా దగ్గర భయభక్తులు కలిగి ఉంటారో, వారికి భయం కలిగిన, బాధ కలిగిన నేను వారికి నెమ్మదిస్తాను. దేవుని స్తోత్రం కనుక ఆ నెమ్మది మనకి ఎప్పుడైతే కావాలని మనం ఆశపడుతున్నామో దేవుడు అంటున్నాడు, నీ జీవితము ఇప్పటికైనా నువ్వు మార్చుకోకుండా ఏదో ఉన్నాను కదా, ఏదో నేను వస్తున్నాను, మందిరానికి వస్తున్నాను, వెళ్తున్నాను కదా అన్నట్టుగా ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రోజు మన రోజులు కాదు, ఒక రోజు రాబోతుంది. ఆ దినాన్న యేసయ్య పరుగున వస్తాడు. వచ్చినప్పుడు అదే పొరుగుతో నువ్వు సిద్ధంగా ఉన్నట్లయితే ఆయనతో పాటు దేవుని యొక్క రాజ్యంలో చేరిపోతావు. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా ఆయన మన ముందుగా నిలబడి, నువ్వు ఎక్కడో నిలబడి నేను రాను నేను చీకటితో ఉన్నాను, నువ్వు వెలుగుతూ ఉన్నావు, నీ యొక్క వెలుగుని నేను చూడలేకపోతున్నాను అని చెప్పి నువ్వు చిట్ట చివరిని ఎక్కడో మూల కూర్చున్నట్లయితే దేవుడు నిన్ను అడుగుతున్నాడు, బిడ్డలారా నీలో ఉన్న ప్రతి తప్పును సరి చేసుకో, నీలో ఏదైతే పొరపాటు ఉందో సరి చేసుకుని ఆ చీకటి ఉన్న నీవు ప్రకాశవంతమైన వెలుగులోకి దేవుడిని ఆహ్వానిస్తాను. దేవుని స్తోత్రం కనుక ఆహ్వానించే దేవుడు ఇప్పుడు కూడా అంటున్నాడు, నా బిడ్డలు నన్ను ఎప్పుడు అడుగుతారు, నా బిడ్డలకు నేను ఎప్పుడు కూడా దీవెన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. అయినప్పుడు కూడా వారికి ఉన్న బాధలో, వారికి ఉన్న కష్టంలో నా దగ్గర మొరపెడుతున్నారు, నేను ఇచ్చిన దీవెన తీసుకుంటున్నారు. తర్వాత వారికి నచ్చిన రీతిగా వారు నన్ను మర్చిపోయి తిరుగుతున్నాను. దేవుడు బాధపడకూడదు. ఎందుచేత దేవుడు బాధపడకూడదు అంటే మనం ప్రేమించే దేవుడు మనం చూసి ఆనందించాలి. దేవుని స్తోత్రం కనుక అలా కాకుండా దేవుడు మనం చూసి బాధపడినట్లయితే ఒకే మాట సేవకులు చెప్పేది ఏంటంటే, ఉదాహరణగా తల్లిదండ్రులు ఉన్నారు, వారి బిడ్డలను చూసి ఎవరైతే తల్లిదండ్రులు సంతోషిస్తున్నారో వారు ఇప్పుడు కూడా ఆనందంతో సంతోషంగా ఉంటారు. అలా కాకుండా ఎందుకు నాయన ఇలాంటి పెట్టించో, ఎందుకు నాకు ఇలాంటి కష్టాలు వచ్చాయి వీరి ద్వారా అని చెప్పి ఏ తల్లిదండ్రులు అయితే అనుకుంటున్నారో దానికి ఉదాహరణగా పర్వతరాజులో కూడా దేవుడు మనం చూసి అలాగే బాధపడినట్లయితే ఇది నా సేవకుగా దేవుడు పలుకుతున్నమాట. ఎట్టి పరిస్థితుల్లో దేవుడు మనం దీవించాలనే ఆశ కలిగి ఉండాలి, కానీ మనం చూసి బాధపడకూడదు. దేవుని స్తోత్రం కనుక అలా బాధపడకుండా ఉండాలంటే మనం దేవుని దగ్గర ఎలా ఉండాలో చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 28వ వచనం చూద్దాం. 33వ అధ్యాయము 28వ వచనం. ఇశ్రాయేలు నిర్భయంగా నివసించును, యాకోబు ఊట ప్రత్యేకింపబడును, అతడు ధాన్య ద్రాక్షరసములు గల దేశంలో నుండును, అతనిపై ఆకాశం మంచును కురిపించును. చూసినట్లయితే ఎప్పుడైతే మన దేవుని వైపు తిరుగుతామో, ఎప్పుడైతే దేవుని యొక్క ఆశీర్వాదం కోసము, దేవుని యొక్క మేలు కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి కోసం దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఆ కాలంలో భక్తులు నా దగ్గర ప్రార్థన చేయగా నేను వారిని ఎలాగైతే దీవించానో అదే దేవుని మీకు ఇస్తా అన్నాడు. దేవుని స్తోత్రం కనుక ఆ దీవెన ఎలా ఉంటుందంటే మరలని చదువుతున్నాను 28వ వచనం. ఇజ్రాయేలు నిర్భయంగా నివసించును. దానికి అర్థం ఏంటంటే ఆ కాలంలో ఇజ్రాయేల్ ప్రజలు దేవుని దగ్గర ప్రార్థన చేయగా మోషేని దేవుడు వారి దగ్గర పంపించి భయంకరమైన ఫరో దగ్గర నుంచి వారిని విడుదల చేసి వారిలో ఉన్న ప్రతి ఒక్క తప్పుని సరిచేసి ఆనందంతో సంతోషంగా 40 సంవత్సరాలు వారు అరణ్యంలో ప్రయాణం చేయడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. ప్రాముఖ్యంగా గొప్ప విషయం ఏంటంటే సముద్రంలో అటు ఇటు కూడా ఇటు నుంచి అటు వెళ్ళడానికి దేవుడు సాయం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక అందుకే దేవుడు అంటున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా మీరు దిగులు పడద్దు, నిర్భయంగా మీరు ఎలాగైతే నివసిస్తున్నారో ఈ దినాన దేవుడి బిడ్డలకు వచ్చిన మీతో కూడా దేవుడు అంటున్నాడు, నీలో ఉన్న ప్రతి ఒక్క తప్పును నువ్వు సరి చేసుకున్నట్లయితే ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు ఎంతైతే ఆనందంతో సంతోషంతో ఉన్నారో మీరు కూడా అదే సంతోషంతో ఉంటారు. తర్వాత ఈ యాకోబు ఊట ప్రత్యేకింపబడును. దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన విన్న దేవుడు ఏమంటున్నాడంటే నీకు రావాల్సిన దీవెన ఎలా ఉంటుందంటే, చూడండి టీవీలో చూపిస్తాడు, ఎంతో దూరంలో ఉంటాయి కొండలు, కానీ ఆ కొండల మధ్యలోంచి చక్కనైన మంచినీరు ఎలాగైతే ప్రవహిస్తుందో అదే రీతిగా
నీ జీవితంలో ఏ ఒక్క మేలు కావాలో ఆ మేలుని దేవుడు ప్రత్యేకించి ప్రతి కుటుంబానికి దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కలగాక. దేవుని బిడ్డలారా, ఈ దినాన్ని దేవుడు అంటున్నాడు, నువ్వు చిన్నవాడేమో, పెద్దవాడేమో, ఇంకా ముసలివాడేమో దేవుడు అంటున్నాడు, ఇంతకాలం కూడా నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తున్నాను, ఏదో లోటు నా ఉండిపోయింది, ఆ లోటు ఇప్పుడు తీరుతుంది అని చెప్పి మీ జీవితంలో మీ కుటుంబం అనుకోవచ్చు. ఈ దినాన్ని పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, నువ్వు అలాంటి యొక్క మనసు కలిగి ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు, యాకోబుకి దేవుడు ఎలాగైతే ప్రత్యేకమైన ఓటు ఇచ్చున్నాడో నీ జీవితంలో ప్రతి ఒక్క కుటుంబంలో కూడా ఏదైతే అవసరం ఉందో ప్రతి ఒక్క అవసరం దేవుడు తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. తీర్చడమే కాకుండా ఆయన ఏమంటున్నాడు, అతడు ధాన్య ద్రాక్ష రసము గల దేశంలో నుండును. మనం ఈ దినాన భూమి మీద ఉన్న వారు మొట్టమొదటి మన పేదవారు కావచ్చు, అంచెంచెలుగా దేవుడు దీవించి మనకు ఏదైతే అవసరం కలిగి ఉందో అవసరం ఉన్న ప్రతి దాంట్లోంచి కూడా దేవుడు అలక్కమునుగానే దేవుడికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఆ కాలంలో దేవుడు ఏమంటున్నాడు, ధాన్య ద్రాక్ష రసం గల అనగా నీకు తినడానికి లోటు లేనంత ఆహారం దేవుడు ఇస్తున్నాడు. కావాలా వద్దా? కావాలి కనుక ఈ దినాన్ని ఏమంటున్నాడంటే, నువ్వు ఉన్న ప్రదేశంలోనే దేవుడు ఆ కాలంలో మనం మంచినీళ్ళు ఎలా తాగుతున్నామో ఆ కాలంలో ఎక్కువ ద్రాక్ష తోట పంట ఉండేది. వారు ఎక్కువగా ఆ ద్రాక్ష రసం తీసుకుని వారు ఎక్కువ తాగేవారు. రెండవదిగా ధాన్యం ద్వారా ఆహారం తయారు చేసుకుని చక్కగా మంచిగా భోజనం తినేవారు. ప్రేమ దేవుడు ఇట్లా జాగ్రత్త గమనించండి. ఈ దినాన సేవకుడి ద్వారా దేవుడు పలికే మాట ఏంటంటే, మనము ఎప్పుడైతే దేవుని యొక్క మాట వింటున్నామో, మనం ఎప్పుడైతే దేవుడికి లోపడుతున్నామో అంటూ దేవుడు అంటున్నాడు, నీకు ఏదైతే అవసరం ఉందో నా దగ్గర కన్నీరు కాసి అడుగు, నువ్వు ఉన్న ప్రదేశంలోనే నీ కన్నీరు దేవుడు పోతున్నా. దేవుని స్తోత్రం కనుక. ఆ కాలంలో వరకు ఆహారం లోటు లేకుండా, ద్రాక్ష రసం లోటు లేకుండా వారు కావలసిన ప్రతి దీవుని దేవుడు ఎలాగైతే ఇచ్చి ఉన్నాడో, నీకు ఏదైతే లోటు ఉందో నీ కుటుంబంలో, ఒక పక్కన ఆరోగ్య సమస్య కావచ్చు, చదువు సమస్య కావచ్చు, లేకపోతే అప్పు సమస్య కావచ్చు, ఇంకా గృహంలో ఇంటి కట్టవలసిన సమస్య కావచ్చు, ఏదైనప్పుడు కూడా నీకు ఏదైతే ఉందో ప్రతి దాని నుంచి కూడా దేవుని విడుదల చేయడం దేవుడు సిద్ధంగా ఉన్నాడు. దేవుని స్తోత్రం కనుక. అంత మాత్రమే కాకుండా ఆయన ఏమంటున్నాడంటే, అతనిపై ఆకాశం మంచు కురిపించిన దానికి అర్థం ఏంటంటే, రైతు ఎలాగైతే పంటను పండించే ముందు వర్షం కోసం ఎప్పుడైతే ఆయన ఎలాగైతే ఎదురు చూస్తాడో, మంచి పంట పండాలా, చక్కనైన పొలానికి నీరు రావాలని ఎలాగైతే ఎదురు చూస్తాడు, ప్రతి దినము కూడా దేవుడు అంటున్నాడు, ఆకాశం నుంచి నీకు చక్కనైన మంచు కురిపిస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక. ఆ మంచు అనే దానికి అర్థం ఏంటంటే, దేవుని యొక్క హస్తం ఎప్పుడు కూడా నీ తల మీద ఉండి నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో ప్రతి దినం కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇది నా వాక్యం ఉంటుంది మీతో. దేవుడు అంటున్నాడు, నా బిడ్డలారా ఒకటే మాట, ముందుగా దేవుడు చెప్పిన్నాడు, ఎవరైతే దేవుని యొక్క మాట వినకుండా లోపడకుండా వారి ప్రవర్తన చూసుకుంటూ వారిలో ఉన్న ఆలోచన చూసుకుంటూ చివరగా వారికి వచ్చిన కష్టము లో ఇంకా ముందుకు పోయి ఎందుకు ఈ కష్టం వచ్చిందని చెప్పి చివర తెలుసుకొని వారు తిరిగి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు దేవుడు అంటున్న మాట ఏంటంటే, నా బిడ్డలారా ఇంత సమయం వృధా చేస్తున్నావు, ఆ వృధా చేయకుండా నేను చెప్పిన మాటను విన్నట్లయితే భయం లేకుండా దుఃఖం లేకుండా నీకు నెమ్మదిస్తానని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కాక. ఆ భయం లేకుండా నెమ్మది కావాలా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తూ దేవుడిచ్చే దీవెన పక్కన పెట్టి దేవుడు నీతో మాట్లాడతాడన్నప్పుడు కూడా నువ్వు పక్కకు పోయి చివరికి ఆయన గద్దింపు కూడా దూరం అయిపోయి నేను బాగానే ఉన్నాను కదా, నాకు ఏ లోటు లేదు కదా అనుకున్నట్లయితే సెల్ ఉంటుంది, దానికి 100% ఛార్జింగ్ పెడతారు, అది నెమ్మదిగా తగ్గిపోయిన తర్వాత దానిలో ఉన్న పనితనం తగ్గుతుంది. ఏదో నీకు ప్రాముఖ్యమైన పని వచ్చినప్పుడు అది 10 వరకు వచ్చేసింది, నువ్వు సెల్ నొక్కుతున్నావు, ఆ సెల్లో నొక్కుతున్న సమయంలో నువ్వు ఛార్జింగ్ చూసుకోలేదు, నెమ్మదిగా ఛార్జింగ్ వచ్చి అంతా నువ్వు టైప్ చేసిన తర్వాత ఓకే అని బటన్ నొక్కినట్లయితే ఎవరికైతే నువ్వు మెసేజ్ పంపించాలో ఆ మెసేజ్ వెళ్ళిపోతుంది. కానీ ఆ చివరన ఆ ఓకే అనే బటన్ నొక్కే ముందుగా సెల్ ఆగిపోయింది అనుకోండి, ఏం చేస్తారు? మళ్ళీ ఛార్జింగ్ పెట్టడానికి వెళ్తారు, బాగుంది. కానీ మీరు ఎంతైతే కష్టపడి టైప్ చేశారో అదంతా కూడా అందులో సేవ్ అయి ఉంటే పర్లేదు, కానీ అందులో సేవ్ అవ్వకపోయినట్లయితే మొదట నువ్వు ఎంతైతే ప్రయాసపడి టైప్ చేసుకున్నావో మరలా చేయాలి. అలాగే దేవుడు అంటున్నాడు, ఒక దినం రాబోతుంది
నీలో సెల్ఫ్లో ఛార్జింగ్ ఎంతైతే ప్రాముఖ్యమో నీలో ప్రార్థన ఉన్నదో లేదో దేవుడు చూస్తాడు. దేవుని స్తోత్రం కనుక నీలో భయం ఉందా లేదా, నీలో భక్తి ఉందా లేదా, దేవుని యొక్క మాట వింటున్నావా లేదా, దేవునికి లోపడుతున్నావు లేదా, లేకపోతే ఈ లోకంలో ఉన్న వాటి కోసం ఎదురు చూస్తున్నావేమో అని చెప్పి దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షించినప్పుడు సెలలో ఛార్జింగ్ 100% ఉండి ఎలాగైతే అది మంచిగా వాడుకోవడానికి తయారై ఉంటుందో, నీ జీవితంలో దేవుని వైపు తిరిగి దేవుడిచ్చే ఆశీర్వాదం కోసం నువ్వు ఎప్పుడైతే నీ జీవితం అంతా కూడా దేవునికి అర్పించి ఆయనలో ఉండాలా, ఆయన నాతో ఉండాలా, నేను ఆయనతో ఉండాలని ఎప్పుడైతే మీ ఇద్దరు కూడా దేవుడు నీవు పెనవేసుకుని ఆ ముందుకు సాగిపోతున్నప్పుడు ఒక దినాన్ని దేవుడిని పరీక్షించినప్పుడు నీలో ఉన్న ఒక మంచి బుద్ధిని చూసి దేవుడు అంటున్నాడు, ఆ దినాన్ని యాకోబుకి నేను ఎలాగైతే శ్రేష్టమైన ఓటు ఇచ్చున్నాను, నీ కుటుంబంలో ఏదైతే కావాలో అదంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. దేవుని స్తోత్రం కలుగాక. అలా ఉండడమే కాకుండా దేవుడు అంటున్నాడు 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడెవడు, ఆయన నీకు సహాయకరమైన కీడము, నీకు ఔన్నత్యం కలిగించే ఖడ్గము, నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషము వేసుకుందరు, నీ వారిని ఉన్నత స్థానం త్రుడుదు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు అంటున్నాడు 29వ వచనం, ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. ఇదే నాన్న దేవుని మధ్యలో వచ్చి నీతో దేవుడు అంటున్నాడు. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు దేవుని దగ్గర ప్రార్థన చేయగా దేవుడు వారిని ఎలాగైతే బయటకు తప్పించినప్పుడు వారి కోసం మనం తెలుసుకుని బైబిల్ గ్రంథంలో వారి కోసం చదివి వారు చేసిన ప్రార్థన బట్టి మనము కూడా అదే రీతిగా ప్రార్థన చేసినట్లయితే దేవుడు అంటున్నాడు, మీ అనంతరం వచ్చే వారి కోసం దేవుడు అంటున్నాడు, వారు మీ కోసం చెప్పుకునేది ఏంటంటే ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని స్తోత్రం కనుగాక. ఆ కాలం ఉన్న దేవుని యొక్క ప్రజల కోసం ఈ దినం మనం చెప్పుకుంటున్నాం. అదే మార్గంలో మనం నడిచినట్లయితే నీ అనంతరం వచ్చేవారు మీ యొక్క దేవుడు ఇచ్చిన దీవెన కోసము దేవుడు మీ ద్వారా ఎన్నైతే కార్యాలు చేస్తున్నాడో అవన్నీ కూడా మీ అనంతరం వచ్చేవారు చూడబోతున్నారు. దేవుని స్తోత్రం కనుగాక. అలా చూడాలనుకుంటున్నారా? మీతోనే ఇప్పుడు వచ్చిందే దీవెన అనుకుంటున్నారా? వచ్చిన దీవెన కోసం మీరు అనుకున్నట్లయితే ఒకరోజు భోజనం తినేస్తే సరిపోద్దా? సంవత్సరం అంతా తినాలా వద్దా? ఎలాగైతే తినాలని ఆరాటం కలిగి మధ్యాహ్నం అయినప్పుడు ఇంకా భోజనం సిద్ధపడలేదు. మొదట్లో ఏమైందంటే ఆన్లైన్లో ఏముండే కాదు, కొట్లు ఎక్కడ ఉండే. ఇప్పుడు అలా కాదు, స్విచ్ నొక్కితే చాలు. ఎంత ఖరీదైనప్పుడు కూడా వాడు బెల్ల కొట్టి ఒక అరగంటలోనో పావు గంటలోనో ఇంకా ఎక్కువైతే గంటలోనే తీసుకొచ్చి పెడతాడు. కానీ దేవుడు ఇదేనా? దేవుడు చెప్తున్న మాట ఏంటంటే వాడు గంట తీసుకోవచ్చు, అరగంట తీసుకోవచ్చు, పావు గంట తీసుకోవచ్చు. కానీ నువ్వు నా దగ్గర మోకాలను ప్రార్థన చేసినట్లయితే కొద్ది సెకండ్లోనే నీకు దేవుని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. నా దేవుని స్తోత్రం కనుక. ఈ లోకంలో దొరికే దానికోసం ఎంతైతే ప్రయాసపడి దానికోసం ఎంతైతే నువ్వు ఎదురు చూస్తున్నావో దానికన్నా ప్రాముఖ్యమైన దీవెన కోసం ఎప్పుడైతే ఎదురు చూస్తున్నావో ఎదురు చూస్తున్న దేవుడిని అంటున్నాడు, నా బిడ్డలారా ఈ దినాన్ని దీవించబడుతున్నావు. ఆ దీవించబడిన దీవుని నీతో పాటు ఉన్న నీ తరం చూసి ఏమంటారంటే ఆ రోజున నా కుటుంబ సభ్యులు దేవుని దగ్గరికి వెళ్ళి ఉన్నారు, ఆ దీవెన ఆ రోజున వారు పొంది ఉన్నారు. అదే ఆశీర్వాదం నేను కూడా పొందడానికి దేవుడు సహాయం చేసుకునేలాగా మీ అనంతరం వచ్చేవారు చెప్పుకునేలాగా మీరేం చేయాలంటే మీ జీవితాన్ని మీరు మార్పు చేసుకోవాలి. దేవుని స్తోత్రం కలుగాక. మార్పు చేసుకున్నారు. దేవుడు అన్నాడు, యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. అంటే మనం ఎప్పుడైతే దేవుని దగ్గర భయంతో భక్తులతో దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నామో ఆ ప్రార్థన విన్న దేవుడు ప్రతి ఒక్క విషయంలో దేవుడు మనం హత్తుకొని మనం రక్షించి బయటకు తీసుకొచ్చినప్పుడు నా కుమారుడు నా కుమార్తె నీలాంటి వారు ఈ లోకంలో ఎవరున్నారు ఆయన? ఎందుచేతనంటే నువ్వు దేవుని యొక్క మాట వింటున్నావు, దేవుడికి లోపడుతున్నావు కనుక ఆయన ఇచ్చే దీవెన నువ్వు సమృద్ధిగా పొందడానికి దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక అవకాశం ఇవ్వడమే కాకుండా ఆయన ఏమంటున్నాడు, ఆయనకు సహకారమైన కీడము అనగా యుద్ధం చేసేటప్పుడు సైనికుడు ఎలాగైతే తన యొక్క పనిముట్టును పట్టుకుని ఎలాగైతే యుద్ధంలో ముందుకు సాగిపోతాడో అదే రీతిగా నువ్వు యుద్ధం చేయకపోయినా పర్లేదు, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేస్తూ కన్నీటితో నువ్వు కొద్ది నిమిషాలైనా దేవుని దగ్గర ప్రార్థన చేసినట్లయితే ఆయనే నీకు ప్రతి నిమిషం కూడా ఒక కీడముగా, ఒక తండ్రిగా, ఒక తల్లిగా ఉంటాను. దేవుని స్తోత్రం కలుగాక. ఆయన ఏమన్నాడు, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము అనగా ప్రతి నిమిషము కూడా నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో తీసుకుపోవడానికి దేవుడు తన ఖడ్గంతో నీ పక్కన నుండి
నీకు ఏదైతే శత్రువు దగ్గర నుంచి భయం కలుగుతుందో ఆ శత్రువు అనే వాడిని దగ్గర రాకుండా దేవుడు వారిని దూరం చేస్తున్నాడు. దేవుని స్తోత్రం కనుక ఇంత బాగున్నప్పుడు కూడా ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క తత్వం ఎలా ఉందో కూడా దేవుడు చెప్తున్నాడు. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం చేయలేరు. నీ వారికి ఉన్న స్థలంతో కూడు. దానికి అర్థం లోతైన అర్థం ఏంటంటే నీ పక్కవాడు కోసం నువ్వు అనుకుంటావు చాలా మంచివారే, నేను ఎంతైతే మంచి స్వభావం కలిగి ఉన్నాను వారు కూడా అదే స్వభావం కలిగి ఉన్నారని చెప్పి మీ హృదయంలో మీరు అనుకున్నప్పుడు ఒక దినం రాబోతుంది. ఆ దినాన దేవుడు ఏమంటే నిన్ను కింద ఉన్న నిన్ను ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్తాడంట. ఆ ఉన్నతమైన స్థితిలో తీసుకెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే శత్రువు అనే వాడు ఎవడైతే ఉన్నాడో నీ కాళ్ళతో కన్యలాగా దేవుడు చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కనుక మనుషులు మీరు తనడం కాదు, కానీ ఈ లోకంలో ఏదైతే దేవుడికి ఇష్టం లేదో అలాంటి వాటిని కూడా దేవుడి దగ్గరికి దూరం చేస్తున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యం వింటున్నా మీతో దేవుడు అంటున్నారు ఒకటే మాట, ఈ లోకము ఎప్పుడు గుర్తించబడుతుంది ఎవరికో తెలియదు. ఈ లోకంలో మనుషులు ఎప్పుడు పుడతారో ఎవరికో తెలియదు. పుట్టిన వాడికి ఎప్పుడు పుట్టాడో తెలియదు. మధ్య వయసు వచ్చిన తర్వాత వాడు తెలుసుకున్నది ఏంటంటే ఆ రోజుకి పుట్టాను కనుక బర్త్డే చేసుకుంటాడు. తర్వాత వాడు ముసలి వయసు వచ్చిన తర్వాత చనిపోయిన తర్వాత నేను చనిపోయినండి అని చెప్పేసి వాడు తెలుస్తుందా? పక్కవాడికి తెలుస్తుంది. కాబట్టి దేవుడు అంటున్నాడు, ఇది నా సేవకుల ద్వారా దేవుడు చెప్పే మాట ఏంటంటే మీరు ఎప్పుడైతే దేవుడికి లోపడతారో, ఎప్పుడైతే దేవుడి ఇచ్చే దీవుని కోసం ఎదురు చూస్తారో, ఎప్పుడైతే ఆయన ఇచ్చే ప్రతి ఒక్క మేలు కోసము పొందాలి పొందాలి పొందాలని ఎప్పుడైతే నువ్వు ప్రార్థన చేస్తావో ఆ ప్రార్థన దేవుడిని బహుగా దీవిస్తాడు. మరలా దేవుడి సేవకుడి ద్వారా పలుకుతున్న మాట ఏంటంటే ప్రతి నిమిషం కూడా దేవుడు చెప్పే మాట ఒకటే, సేవకుడిగా నేను ప్రార్థన చేస్తున్నాను, ప్రతి ఒక్క కుటుంబము ఆశీర్వదించబడాలి దీవించబడాలని కోరుకుంటున్నాను. ఎందుచేత దేవుడు ఈ మాట పలుకుతున్నాడంటే నీ గృహంలో ఏదైనప్పుడు కూడా దేవుడు నీ పట్ల ఒక కార్యం చేశాడంటే ఒకటే మాట, సేవకుడిగా నా మనసులో మాటగా దేవుడు చెప్పే మాట, సేవకుడికి మేము ఏదైనా ఇవ్వాలేమో అని చెప్పి మీ హృదయంలో మీరు తలచుకుని సేవకుడికి ఆ మాట చెప్పకుండా మీరు పక్కన పెట్టినట్లయితే సేవకుడు చూడడు. ఈ భూమి మీద ఉన్న మనము మనలా ఉంటాం. మనకంట పై స్థానంలో ఉన్నారు దేవుడు ఉన్నాడు. ఆయన చూస్తున్నాడు. జాగ్రత్తగా గమనించమని దేవుడు చెప్తున్నాడు. ఎందుకు చేతనంటే ఈ దినాన నువ్వు ఇంట్లో ఉంటున్నావు, ఇంట్లో నువ్వు ఏ వస్తువు కొనుక్కున్నావో పక్కవాడికి తెచ్చినప్పుడు వాడు చూడొచ్చు, కానీ నేను ఎక్కడో ఉన్నవాడికి నాకు కనబడదు. కానీ దేవుడు చెప్తున్న ఒకటే మాట, దేవుడు అంటున్న మాట ఏంటంటే నువ్వు చివరికి చూడండి నా దగ్గర పెన్ ఉంది, ఆ పెన్లోంచి ఎక్కడికి ఇంకొచ్చేదని చెప్పేసి వేరే పెన్ క్యాప్ కూడా జాగ్రత్తగా పెట్టుకున్నాను. ఈ క్యాప్ ఇప్పుడు కూడా నేను మొదలువాడు వెళ్ళినప్పుడు నా జోరు టపాటపట కింద పడిపోతూ ఉంటుంది. అయినప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా పెట్టుకొని గుర్తుగా పెట్టుకున్నాను. ఇదే ఎంత ప్రాముఖ్యంగా పెట్టుకున్నప్పుడు దేవుడిచ్చిన దీవెన దేవుడిచ్చిన ఆశీర్వాదము పొందిన నీవు ఆ దేవుడినే మర్చిపోయినట్లయితే ఈ పక్కన ఉన్న వాడిని పొరుగు వాడిని మర్చిపోయినా పర్లేదు, కానీ పరలోక రాజుకున్న దేవుడిని మర్చిపోయినట్లయితే దేవుడు అంటున్నాడు, ప్రేమ దేవుడు బిడ్డలారా ఒక దినం రాబోతుంది. అందుకే దేవుడు చెప్పినాడు సామెతలో నీ ప్రవర్తన ఎవరి ప్రవర్తన అయితే మంచుకుంటుందో వాడిని దేవుడు ఒక పక్కన పెడతాడు, ఎవరి ప్రవర్తన సరిలేదో వాడిని దేవుడు ఒక పక్కన పెడతాడు. ఒక దినం రాబోతుంది. ఆ దినం వచ్చినప్పుడు నేను సూటిగా దేవుడు అడుగుతాడు, బాబు ఆ దినాన నేను నీకు మంచి కార్యాలు చేసి ఉన్నాను, కానీ నువ్వు ప్రతిదీ కూడా నీ హృదయంలోనే దాచుకున్నావు, ఏది కూడా నువ్వు సేవకుడితో చెప్పలేదు. చివరికి ఇచ్చిన దీవెన ఇచ్చిన ఆశీర్వాదము అది దేవుని ద్వారా వచ్చిందని కూడా నన్ను కూడా నువ్వు స్మరించుకోలేదు నాయన, ఏంటి నీ పరిస్థితి అని చెప్పి ఒక దిన దేవుడు వచ్చి నిన్ను అడిగినప్పుడు మీరు చేసే పని ఏంటి? ఆ రోజు నుండి మర్చిపోయినండి మాస్టర్ గారితో చెప్పడం, మీకు గుర్తున్నది కాబట్టి ఇలాగ పొడగొట్టుకొని గుర్తున్నది కాబట్టి దయచేసి ఏమనుకోకండి అనేసి అన్నట్లయితే చక్కని ఉదాహరణ దేవుడు చెప్తున్నాను చూద్దామనండి. ఈ బైబిల్ గ్రంథంలో మొట్టమొదటి రాజుగా దేవుడు సౌలుని నియమించున్నాడు. సౌలుని నియమించినప్పుడు దేవుడు చెప్పిన మాట ఏంటంటే నాకు ఎవరైతే ఇష్టం లేదో వారి మధ్యకి పంపిస్తున్నాను కనుక ఆ యుద్ధం చేయు. యుద్ధం చేసినప్పుడు ఏదైతే శ్రేష్టం ఉందో అవన్నీ విడిచిపెట్టేసి ఏది కూడా పట్టుకు రాకుండా నువ్వు తిరిగి రావాలని చెప్పినప్పుడు ఆయన సౌలు గారు చేసిన పని ఏంటంటే తప్పు పని ఏంటంటే ఇంకా చనిపోతున్నా అన్న వాటిని గొర్రెలు కావచ్చు మేకలు కావచ్చు ఏవైతే ఉన్నాయో ఆ కాలంలో ఇంకా రేపే చనిపోతున్నవన్నీ కూడా విడిచిపెట్టేశాడు. శ్రేష్టమైన గుర్రాలు గాడిదలు ఏవైతే కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఒక చక్కనైన ప్రదేశంలో పెట్టాడు. చక్కనైన ప్రదేశంలో పెట్టినప్పుడు ఆయన అనుకున్నాడు
నేను బాగానే ఉన్నాను కదా, ఎవరు కూడా చూడలేదు, ఇంకా నన్ను అభిషేకించిన సేవకుడు కూడా నన్ను చూడలేదు కనుక నేను ఎంత మట్టుకైతే దాయగలుగుతాను, నేను దాయగలుగుతానని చెప్పి మనసులో అనుకున్నాడు. కానీ ఒక దినాన దేవుడు సేవకుడి దగ్గరికి వచ్చినాడు. బాబు, నేను ఏదైతే తేవద్దన్నానో అవన్నీ తెచ్చున్నాడు, ఒకసారి నువ్వు వెళ్ళి ఆ ప్రదేశం వెళ్ళమన్నాడు. సేవకుడు ఏం చేస్తున్నాడు, సౌలు గారిని పిలుస్తున్నాడు. పిలిచినప్పుడు చూడండి, కోడి పిల్లలు ఉన్నాయి, ఎంత బుట్టలో పైకి రాకుండా కాపాడినా అవి చిన్న సౌండ్ ఏం చేస్తా చేయవా, బుట్టలో ఉన్న కోళ్ళు, అదే గాడిదలు కావచ్చు, గుర్రాలు కావచ్చు, కోడి పిల్ల సౌండ్ వచ్చినప్పుడు గుర్రాల సౌండ్ రాదా? అలాగే దేవుడు ఏం చేస్తున్నాడు, నేను తేవద్దన్నా కూడా అన్ని తెచ్చున్నాడు కనుక నేను నీకు ఏదైతే ఆశీర్వాదం ఇచ్చున్నానో అవన్నీ తీసేసుకుంటున్నానని చెప్పినప్పుడు సౌలు గారి ఏడ్చిన ఏడుపు బైబిల్ గ్రంథంలో ఎవరు కూడా ఏడ్చుంటారేమో అంత గొప్పగా ఏడిచాడు. కానీ చివరికి ఏమైపోయిందంటే తన కుమారుడుని ఆయనని తీసుకువెళ్ళి చంపి ఒక గోడకి ఒక క్యాలెండర్ ఎలాగ తరిగిస్తారో అదే రీతిగా ఒక ప్రదేశంలో వాళ్ళు తగిలించినప్పుడు ఎంతో మందిని హతమార్చున్నాడు సౌలు. తన కుమారుడు కూడా చివరికి ఏమైపోయిందంటే ఎవరో ఒక సైనికుడి ద్వారా హతమార్చబడి ఆ గ్రద్దలు వచ్చి పీక్కుంటూ తినే పరిస్థితి తెచ్చుకున్నాడు. దీనికి అర్థం ఏంటంటే మనం ఎప్పుడైతే దేవుడితో ఉంటామో దేవుడి ఇచ్చిన దేవుడిని పొందుతాం, దేవుని స్తోత్రం కలిగాక. అలా కాకుండా ఇచ్చినవన్నీ కూడా దాచేసుకుని ఇచ్చినవన్నీ కూడా పక్కవాడు తెలుస్తుందో లేదు తెలియదు, కానీ చర్చ సేవకుడు కూడా తెలియదు కానీ పర్లేదు, కానీ ఆ రోగరాజ్యంలో దేవుడు చూస్తున్నాడని చెప్పి ఇప్పటికైనా మీ హృదయంలో మీరు తలంచుకుని దేవుడి దగ్గర ఎప్పుడైతే ప్రార్థన చేస్తారో ఆ ప్రార్థన దేవుడు బహుగా దీవిస్తారు. దేవుని స్తోత్రం కలిగాక. దీవించిన దేవుడు ఏమంటున్నాడు ఇంకా ముందుగా కీర్తన గ్రంథము 112వ కీర్తన 6వ వచనం 7వ వచనం చదువుకున్నాం. చాలా ఇప్పుడు చూసినట్లయితే నేను చదువుతున్నాను కీర్తన గ్రంథము 112వ అధ్యాయం 6వ వచనం 7వ వచనం. అట్టివారు ఎప్పుడునూ కదింపబడరు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉంటారు. ప్రేమ దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు, ఎప్పుడైతే నువ్వు భయంతో భక్తితో దేవుని ప్రార్థన చేస్తున్నావు, ఎప్పుడైతే నువ్వు ఎదురు కలిగి దేవునితో ఉంటున్నావు, దేవుడు అంటున్నాడు శత్రువు నిన్ను భయంకరంగా కదిలించాలనుకున్నప్పుడు కూడా దేవుడు అంటున్నాడు వాడైనా నిన్ను చూసి భయపడిపోతాడేమో కానీ నువ్వు కదలకుండా అదే ప్రదేశంలో ఉన్నత స్థితిలోకి వెళ్తా ఉంటావు. దేవుని స్తోత్రం కనుక. తర్వాత ఏమంటున్నాడు, నీతిమంతులు నిత్యము జ్ఞాపకంలో ఉందరు. ఎవరైతే దేవుని దగ్గర నమ్మకంగా ప్రార్థన చేస్తున్నారో ఆ ప్రార్థన విన్న దేవుడు అంటున్నాడు ప్రతి నిమిషం కూడా ఎవరైతే మంచివారు ఉన్నారో వారిని నేను మర్చిపోకుండా వాళ్ళకి కావలసిన ప్రతి దేవుడు ఇస్తాడు. దేవుని స్తోత్రం కనుక ఇచ్చి ఆయన ఏమన్నాడు 7వ వచనంలో, నా హృదయము యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను, వాడు దుర్వార్తకు చేయడు. అంటే దానికి అర్థం ఏంటంటే వారి హృదయం యెహోవాను ఆశ్రయించి స్థిరంగా ఉండను. అంటే దానికి అర్థము ఎప్పుడైతే నువ్వు దేవుని వైపు తిరుగుతున్నావో, ఎప్పుడైతే దేవుని యొక్క దీవెన కావాలని కోరుకుంటున్నావో, ఎప్పుడైతే నీ కుటుంబంలో ఉన్నతమైన స్థితిలో వెళ్ళాలని కోరుకుంటున్నా నిన్ను దేవుడు చేసే గొప్ప పని ఏంటంటే నువ్వు దేవుని ఆశ్రయించున్నావు కనుక, నువ్వు దేవుని వైపు మాట విన్నావు కనుక, దేవునికి లోబడి విన్నావు కనుక నీ హృదయంలో ఎప్పుడు కూడా కష్టం వచ్చినప్పుడు పొందించాలంటే దేవుని స్తోత్రం కలుగాక. ఒకటే మాట దేవుడు అంటున్నాడు, నా ప్రేమ దేవుని బిడ్డలారా, ఈ వాక్యం ముగించే ముందుగా దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మాట వింటున్నావు, దేవునికి లోబడుతున్నావు, దేవుని యొక్క అవసరత కోసం ఎప్పుడైతే దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నావో ఆ ప్రార్థన ఉన్న దేవుడు అంటున్నాడు ఇప్పటికైనా నీ జీవితం సరి చేసుకుంటావా, లేకపోతే నన్ను బాధపెడుతూ ముందుకు సాగిపోతావా? దానికంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నువ్వు నా దగ్గర ప్రార్థన చేసినప్పుడు నేను ఏదైతే నీకు దీన్ని ఇచ్చున్నానో దాన్ని నువ్వు మర్చిపోయి నీ హృదయంలో నేను దాచుకున్నామని దేవుడు అడుగుతున్నాడు. అలా నువ్వు మర్చిపోయినట్లు ఇది నా దేవుడితో అడగాల్సిన మాట ఏంటంటే, తండ్రి నన్ను క్షమించండి, నన్ను సరిచేయండి, నేను తప్పు చేస్తున్నాను అన్నాను. రెండవదిగా ఇప్పుడు కూడా నీ జీవితంలో సరి చేసుకోకుండా మంచి వారితో కూడా కలవకుండా చీకటి అనే స్వభావం కలిగి లోకంలో ఉన్నట్లయితే దేవుడు అంటున్నాడు ఒక దినాన్న ఆయన భూమి మీదకి రాకముందుగానే ఆయన యొక్క రాకడ సమయంలో మనల్ని మంచివారిని చెడ్డవారిని అడ్డు పెట్టినప్పుడు అప్పుడెప్పుడో పెట్టిన నిన్ను
ప్రశ్న వేయక ముందు కానీ ఈ రోజు నువ్వు సిద్ధం కలిగి నువ్వు జీవితం సరి చేసుకున్నట్లయితే దేవుడు అంటున్నాడు, నా పెళ్లి దేవుని బిడ్డలారా, ఒక సమయం రాబోతుంది, అమ్మ మాట్లాడదు, ఒక సమయం రాబోతుంది, ఆ సమయాన్న అమ్మ మాట్లాడదంటే ఇంకా సమర్పించుతున్నావు. అది నన్ను దేవుడు అంటున్నాడు, నువ్వు ఎన్నాళ్ళు మట్టుకుని నా దగ్గర దూరంగా వెళ్ళిపోతావు, ఎన్నాళ్ళు మట్టుకుని నా మాట వినకుండా నీకు నచ్చిన రీతిగా నువ్వు జీవిస్తావని దేవుడు అడుగుతున్నాడు. అడక్క ముందుగానే దేవుడు అంటున్నాడు, ఎవరి హృదయంలో ఏముందో నాకు తెలియదు కనుక ఈ దినమే దేవుడు అంటున్నాడు, నీకు బాధ ఉందేమో, కష్టంతో ఉన్నావేమో, దిగులుతో ఉన్నావేమో, కన్నీరు కాస్తూ నా జీవితంలో నేను చూడలేని బాధను చూస్తున్నాను ఆయన. అమ్మ పెనదాడద్దు, నేను చూడలేని బాధను చూస్తున్నాను ఆయన, ఒకసారి నన్ను జ్ఞాపకం చేసుకోవా, నా హృదయంలో చాలా దుఃఖం ఉంది, ఎంతో బాధ ఉందని ఆయన, ఏం చేయాలో తోచలేని పరిస్థితిలో అని చెప్పి ఎవరైతే దేవుని దగ్గర కన్నీరు కాస్తున్నారో వారి కోసం దేవుడికి నా పరిశుద్ధాత్మ దేవుడు చెప్పిన మాట, నా కుమార్తె నా కుమార్తె దిగులు పడద్దు, భయపడద్దు, తొందరలో నువ్వు ఏదైతే పొందాలనుకుంటున్నావో ప్రతి అవసరంలో కూడా దేవుడు తెచ్చిన సిద్ధంగా దేవుని స్తోత్రం కనుక పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని చెప్పిన మాట ఏంటంటే, ఈ దినాన్ని నేను ప్రార్థన చేస్తున్నాను. ఉదయం నుంచి కూడా సామాన్లు చదువుతున్నప్పుడు కూడా నేను దేవుడి దగ్గర పిల్లలతో ఉన్నాను కానీ ఒక పక్కన వారితో మాట్లాడుతూ కొంతసేపు నేను దేవుడి దగ్గర ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు బయలుపరిచిన విషయం ఏంటంటే, కొద్ది దినాల్లో మరలా దేవుడు జ్ఞాపకం చేయమని చెప్పిన జాగ్రత్తగా ఉండండి, చెవులు ఉన్నవాళ్ళు వినుడు గాక. ఆ కాలంలో దేవుడు చెప్పిన మాట ఎలాగైతే జరిగిపోయింది, ఈ దినాన్ని సేవకుల ద్వారా దేవుడు చెప్పిన మాట ఒక జాగ్రత్తగా గమనించండి. కొద్ది దినాల్లో భయంకరమైన స్థితులు రాబోతున్నాయి. ఆ స్థితి ఎలా ఉంటుందంటే, నీకు తినడానికి ఆహారం సమృద్ధిగా ఉంటుంది కానీ నీకు వచ్చిన అనారోగ్యం ద్వారా ఎక్కడనే 2 ముద్దలు తినేస్తే ఏమైపోతుందనే పరిస్థితులు ఈ లోకంలో రాబోతున్నాయి. దేవుని స్తోత్రం కనుక దాని ఏంటంటే, ఇప్పుడు మొదట్లో ఒకటే డాక్టర్ ఉండేవాడు, ఆడ చెవు కానీ ముక్కు కావచ్చు, కన్ను కావచ్చు, తల భాగం నుంచి బ్రొట్టన వేలు వరకు చూసేవాడు. ఇప్పుడు అలా కాదు, ప్రతి